సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తం చేసేందుకు లయన్స్ క్లబ్ సభ్యుడు మోహన్ కుమార్ కుమారుడు రాజా ప్రేమ్ సాయి అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం అభినందనీయమని లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ క్లబ్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ జేసీఐ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమానికి క్లబ్ సెక్రటరీ కొమ్మశెట్టి కుమార్ స్వాగతం పలికారు. క్లబ్ ప్రెసిడెంట్ సీమకుర్తి పాపారావు అధ్యక్షత వహించగా పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని సైబర్ క్రైమ్ పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజా ప్రేమ్ సాయి క్లబ్ సభ్యులకు సైబర్ క్రైమ్స్ పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ బాలకృష్ణను రాజా ప్రేమ్ సాయిని క్లబ్ సభ్యులు సాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో క్లబ్ సీనియర్ సభ్యులు లయన్స్ క్లబ్ జేసీఐ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఒకటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ బిజినెస్ అయితే వేరే దాంట్లో వేసి ఆన్లైన్ చేద్దామని అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. ఉదాహరణకి ఒక బ్యాంకులో అకౌంట్ ఉంది, బిజినెస్ అకౌంట్ కానీ మీకు కానీ ఆన్లైన్ ఉందండి, దాంట్లో 20,000 రూపాయలు ఉంచుతున్నారు. ఏ రోజైతే మీరు ఎవరికైనా ₹1,00,000 ఇవ్వాలనుకుంటున్నారో అప్పుడు ఇంకో బ్యాంకులో అకౌంట్ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడికి చేస్తున్నారు. ఆర్టీజీఎస్ ద్వారా కానీ లేదా చెక్ ద్వారా కానీ ట్రాన్స్ఫర్ చేసి ఆ రోజు చేస్తున్నారు. 90% ప్రజలు దీనికి అలవాటు పడ్డారు. మీకు అర్థమవుతుంది కదా, ఆన్లైన్ ఉన్న వారికి ఎక్కువ డబ్బు ఉన్నది ఆన్లైన్ ఉండదు, ఆన్లైన్ చేయాలన్నది ఈరోజు చేస్తారు. ఇది ఒక రకమైన ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయగలిగేది, మన డబ్బులు సేఫ్గా ఉంచుకునేది. సైబర్ క్రైమ్సే ఇప్పుడు ఏదో బటన్ వస్తుంది నొక్కుతున్నాం మనం, అదేదో వీడియో పంపుతాడు, అట్రాక్టివ్ వీడియో పంపుతాడు, అది కూడా పంపుతాడు, ఏదో బిజినెస్ మీరు చేస్తే ₹1,00,000 వస్తుంది ఏదో అంటాడు. ఏ బటన్ నొక్కకుండా మనకు కుదరదు, ఏ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయకుండా కుదరదు. ఈరోజు లైఫ్ అటువంటి మొత్తం ఫోన్ ఉంటే ప్రపంచాన్ని ఏలేయచ్చు, ప్రపంచాన్ని కోలేయచ్చు అన్నది ఈరోజున. కాబట్టి అది అవాయిడ్ చేయలేరు. కాబట్టి మనకి వీలైనంత వరకు ఈరోజు మనం మామిడి పళ్ళ దగ్గరికి వెళ్ళినా, లేకపోతే పిడతల బండి దగ్గరికి వెళ్ళినా, ఇంకో బండి దగ్గరికి వెళ్ళినా స్కానర్ పెట్టుకుంటాడు, మొక్కజొన్నపత్తులు పెట్టుకుంటాడు. అంటే వాళ్ళకు కూడా అలవాటు అయింది. కానీ ఇక్కడ ఇలిటరేట్స్ ఎవరున్నారు చెప్పలేదు. ఇప్పుడు మొక్కజొన్న పొత్తులు చదువు కాని వాడు ఎవరు ఉంటే వాళ్ళు వీటి బాగా ఎక్కువ పడుతున్నారు, చదువుకున్న వాళ్ళు కూడా తెలియతారు, అతి తెలివి కూడా ఎక్కువ పడుతున్నారు. రెండు జరుగుతున్నాయి. కాబట్టి ట్రాన్సాక్షన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసే దాంట్లో డబ్బులు తక్కువగా ఉంచుకోవడం ఉత్తమం లేదని చెప్పి చాలా మంది చెప్తున్నారు. మరి దీనికి ప్రత్యేకంగా ఏదైతే బీటెక్ చేసి సైబర్ సెక్యూరిటీ అవ్వచ్చు, సైబర్ క్రైమ్ సహాయ నిరోధించడం చేసి మొట్టమొదటిసారి లయన్స్ క్లబ్ అంటే అభిమానం కాబట్టి లయన్స్ క్లబ్లో తన యొక్క ఎవేర్నెస్ ప్రోగ్రామ్ చెప్పడం